మంచు కుటుంబంలో మంటలు రేగుతున్నా ఏమాత్రం చలించకుండా చలి కాచుకుంటూ మౌనంగా ఉంటున్న ఒకే ఒక వ్యక్తి మంచులక్ష్మి. మంచులక్ష్మికి మంచు తన చిన్న తమ్ముడు మంచు మనోజ్ అంటే ఇష్టమని అందరికీ తెలిసిందే. అందుకే ఆయన రెండో పెళ్లి భూమా మౌనికను చేసుకోవాలనుకున్నప్పుడు తండ్రిగా మోహన్ బాబు, అన్నగా మంచు విష్ణు ఆమోదం తెలపకపోయినా అన్నీ తానై తన నివాసంలోనే మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి జరిపించింది మంచులక్ష్మి. మంచు కుటుంబంలో మంచులక్ష్మిది ప్రత్యేక స్థానం. తన తండ్రి, తమ్ముళ్ళంటే తనకెంతో ఇష్టమని అనేకసార్లు చెప్పింది. అదేవిధంగా తన కూతురు లక్ష్మి అంటే కూడా తనకు అందరికంటే ఎక్కువ ఇష్టమని మోహన్ బాబు అనేక వేదికల మీద తెలిపారు. అందుకే తన జూబ్లీ హిల్స్ నివాసాన్ని విష్ణు, మనోజ్ అడిగినా వారికి ఇవ్వకుండా కూతురు లక్ష్మికి ఇచ్చానని చెప్పారు. అంటే తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధం అలాంటిది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవలే మంచులక్ష్మి ప్రవర్తన విమర్శలకు కారణమవుతోంది. మంచు కుటుంబంలో మంచు మనోజ్ తీరు వల్ల తీవ్ర గొడవలు జరుగుతున్నాయి. అవి కుటుంబం దాటి రోడ్డెక్కి పోలీస్ స్టేషన్ చేరి హాస్పిటల్ పాలయ్యే వరకు వెళ్లాయి. ఇంత జరుగుతున్నా మంచులక్ష్మి నోరు మెదపలేదు, తమ్ముళ్ళిద్దరినీ వారించలేదు. ఒకవేళ తమ్ముళ్లలో ఎవరైనా తప్పనుకుంటే వారిది తప్పని చెప్పలేదు. సరే, తమ్ముళ్లే కదా, గొడవ పడతారు, కలిసిపోతారు కాబట్టి అందులో తలదూర్చలేదు అనుకోవచ్చు. కానీ తండ్రి హాస్పిటల్ పాలై ఆయన ఆరోగ్యం గురించి హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేయాల్సి వచ్చినా మంచులక్ష్మి ఒక్కసారి కూడా హాస్పిటల్ వెళ్ళకపోవడం, తన తండ్రిని పరామర్శించకపోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. తమ్ముళ్లు గొడవపడి తండ్రి హాస్పిటల్ పాలైతే వారిని వారించి తండ్రిని కాపాడుకునే కూతురుగా లక్ష్మి ఎందుకు వ్యవహరించలేకపోయిందన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఇక తన తల్లి ఇటీవల జన్మదినోత్సవం రోజున కూడా తల్లి పుట్టినరోజున విషెస్ చెబుతూ మనోజ్ ట్వీట్ చేశారు. అందులో కూడా తన అక్క, అన్న, తండ్రి ఫోటోలు ఎక్కడా పెట్టలేదు. అదే సమయంలో తల్లి పుట్టినరోజున కేక్ తీసుకువచ్చి విష్ణు, మంచు కూడా సెలబ్రేట్ చేశాడు. ఈ సెలబ్రేషన్లోనూ మంచులక్ష్మి ఎక్కడా కనిపించలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. తన తల్లి పుట్టినరోజున ఇంట్లో ఇంత గొడవ జరుగుతున్నా అది మరోసారి పోలీస్ స్టేషన్కు చేరినా కనీసం దానిపై కూడా స్పందించలేదు. తన తల్లి నేరుగా లేఖ విడుదల చేసి మంచు మనోజ్ చెబుతుంది, ఫిర్యాదు చేసింది అంతా అబద్ధమని తెలిపింది. ఇలా తన కుటుంబంలో ఇంత వివాదం జరుగుతుంటే, రోమ్ నగరం కాలిపోతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకున్నట్లు తండ్రి హాస్పిటల్ పాలై, కుటుంబం రోడ్డు పాలై, కేసులతో ఉక్కిరిబిక్కిరై మీడియాలో కుటుంబం మొత్తం ట్రోల్ అవుతున్నా మంచు లక్ష్మి తనకేమీ పట్టనట్లు, ఈ కుటుంబం తనది కాదన్నట్టు వ్యవహరించడం, మౌనం వహించడం వెనుక మతలబేంటో అర్థం కాక మంచు కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు జుట్టు పీకుంటున్నారు. తండ్రి హాస్పిటల్ పాలైతే పట్టించుకొని కూతురు, ఇంట్లో ఇంత రచ్చ జరుగుతుంటే తన వంతుగా తగ్గించే ప్రయత్నం చేయని బిడ్డ, కుటుంబం మొత్తం మంచు మనోజ్ వల్ల మీడియాలో అబాసు పాలవుతుంటే మౌనం వీడకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చూద్దాం ఇంకెంతకాలం ఈ మౌనంలో ఉంటుంది.